హలో అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి ఈజీ రెసిపీ అండి. ఎప్పుడు మనం రొటీన్గా చేసుకునేదే. కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళకి, ఇంకా బ్యాచిలర్స్కి చాలా హెల్ప్ అవుతుంది. కొంతమంది చాలా చాలా డిఫరెంట్ స్టైల్స్లో చేస్తారు. మా విలేజ్లో అయితే ఇలా చేస్తాము. చూసారా, నెయ్యి వేసుకొని ఈ పప్పు చేసుకొని తింటుంటే చాలా బాగుంటుంది. మెంతి కూర ప్లస్ పాలకూర వేసి చేస్తున్నాము. బిగినర్స్కి అయితే వంటలు కొత్త కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఇంకెందుకండి లేటు, వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా అయితే ఒక మీడియం సైజ్ గ్లాస్కి అయితే నేను పప్పు తీసుకున్నాను. కందిపప్పు, పచ్చిమిర్చి, తెల్లగడ్డ, కొంచెం చింతపండు, ఎక్కువగా టమాటాలు తీసుకోవాలి. ఫస్ట్ అన్నిటిని కడిగేసి పెట్టుకోవాలి, మొత్తం వాష్ చేసుకొని పెట్టుకోవాలి. ఫస్ట్ కూరాకు వేస్తున్నాను, తర్వాత పప్పు వేస్తున్నాను, కందిపప్పు, కొద్దిగా చింతపండు వేయాలండి. చింతపండు అనేది తక్కువ వేసుకొని టమాటాలు ఎక్కువ వేసుకుంటే పప్పు అనేది చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత పచ్చిమిరపకాయలు, టమాటాలు, తెల్లగడ్డ, ఎర్రగడ్డ కూడా కొంచెం తరిగి వేస్తున్నాను చూడండి. ఇంకా పసుపు, ఉప్పు, కొంచెం జీలకర్ర మెంతుల పొడి అంటారు. మేమైతే జీరా మేథి కాటా అంటాము. మీరు ఎలా చేసుకుంటారో నాకు తెలియదు. దీన్నైతే ధనియాలు, ఇంకా శనగపప్పు, మెంతులు అవన్నీ కొంచెం అలా చేస్తారు. అవి కూడా ఒకసారి నేను వీడియో తీసి పెడతాను. ఇది వేస్తే టేస్ట్ చాలా బాగుంటుందండి. పప్పు అనేది తగినంత నీళ్లు వేసుకొని, ఇంకా ఆయిల్ కొంచెం వేసుకోవాలి. ఇది పొంగకుండా ఉండాలంటే. అలాగే ఇంకా ఎక్కువ పొంగుతుంది అంటే కొన్ని కుక్కర్ బాగుండవు కదండి. అలాంటప్పుడు ఇంకా పొంగుతుంది ఎక్కువ అనుకుంటే ఒక స్పూన్ వేసేసినా, లేకపోతే ఒక చిన్న బౌల్ వేసినా కూడా ఇందులోకి పొంగకుండా ఉంటుందన్నమాట. సరేనా? మేము పిల్లల కోసం కొంచెం పైన నీళ్ళు తీసుకుంటాం కాబట్టి పప్పు రసం అలాగా, అందుకని కొంచెం నీళ్ళు ఎక్కువ వేస్తున్నాను. మీకు ఎంత కావాలో అంత వేసుకోండి చాలు. ఒకవేళ గట్టిగా తినే వాళ్ళైతే కొంచెం తక్కువ వేసుకోండి వాటర్. ఇంకా కొంచెం పలుచగా తినే వాళ్ళైతే పప్పుని కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. సరేనా? ఇప్పుడు కుక్కర్కి మూత పెట్టేసి స్టవ్ ఆన్ చేసి గ్యాస్ పైన పెట్టేద్దాం. ఇది 3 విజిల్స్ వచ్చిన తర్వాత చూసారా, ఈ విజిల్ వచ్చినా కూడా పొంగకుండా ఉంటుంది. ఒకసారి ఈ టిప్ మీరు ట్రై చేయండి, చాలా బాగుంటుంది. గ్యాస్ గలీజ్ అవ్వకుండా ఉంటుంది. చూసారా, 3 విజిల్స్ వచ్చేసిన తర్వాత నేను ఇది తీసేస్తున్నాను. ఫస్ట్ గాలి పోయిందా లేదా అనేసి చెక్ చేసుకొని కుక్కర్ మూతనైతే తీసేసాను. ఇప్పుడైతే బాగా ఉడికిపోయిందండి. అంత బాగా ఉడికిపోయింది. పప్పు కూడా బాగా మ్యాష్ అయిపోయింది, బాగా ఉడికిందనమాట. ఇలా పట్టుకుంటే బాగా నైస్గా అనిపిస్తుంది అనమాట. చూసారా, స్పూన్ తీసేస్తున్నాను. మనం వేసాం కదా అప్పుడే అదన్నమాట. చూడండి, అంతా బాగా ఉడికిపోయిందండి. కొంతమంది అయితే అవి వెళ్ళి ఫస్ట్ చింతకాయ వేస్తే పప్పు ఉడకదు, ఉప్పు వేస్తే ఉడకదు అనేసి ఎవరిష్టం వాళ్ళదనుకోండి, కానీ అలా అంటారు. నేను విన్నాను కాబట్టి చెప్తున్నాను. అంత బాగా మెత్తగా ఉడికిపోయినాయండి. అలా ఏమి ఉండదు, ఉడకకుండా ఉండేది పప్పు ఉడకదు అని చెప్తారు కదా, అలా ఏం లేదు, బాగుంది. సో పప్పు గిత్తితో అయితే నేను బాగా ఎనుపుతున్నాను. అంటే మేమైతే దాల్ఘొట్ని అంటాము పప్పు గిత్తిని. ఇలా కొంచెం మెత్తగా బాగా ఎనిపేసుకోవాలి. మేమైతే ఇలానే తింటాము. చాలా నైస్గా ఏం బాగుండదు. కొంతమంది మిక్సీకి కూడా వేసుకుంటారు, టేస్ట్ పోతుందండి. ఇలా కొద్దిసేపు ఒక 5 మినిట్స్ అలా ఎనిపితే బాగా టేస్ట్ వస్తుందన్నమాట. ఇప్పుడైతే తిరుగుబాతు వేసుకుందామండి. పప్పు తిరుగుబాతులోనే టేస్ట్ మారిపోతుంది నిజంగా. ఆవాలు, జీలకర్ర వేసాము. ఇప్పుడు తెల్లగడ్డ కొంచెం మ్యాష్ చేసుకొని వేసుకుంటున్నాము. ఎర్రగడ్డ, తెల్లగడ్డ, ఇంకా కరివేపాకు వేస్తే, ఈ తెల్లగడ్డ వేస్తాం కదండి, ఇదే బాగా టేస్ట్ వస్తుందన్నమాట. ఇలా మ్యాష్ చేసుకొని వేసుకోవాలి. కట్ చేసుకొని వేసినా ఇంత టేస్ట్ రాదు. మనం పొట్టుతో సహా ఇలా దంచి వేసుకుంటాం కాబట్టి టేస్ట్ చాలా బాగుంటుంది. చూసారా, తిరుగుబాతు అయితే రెడీ అయిపోయింది. ఇలా వేసేస్తున్నాను. మేము పిల్లల కోసం తీసాను కదండి పైన రసం అనేది, దానికి కూడా తిరుగుబాతు కొంచెం వేస్తున్నాను. మా పిల్లలు అయితే ఈ రసంలోనే ఎక్కువ తింటారు. పిల్లలే కాదండి, పెద్దలు కూడా బాగా ఇష్టంగా వేసుకొని తింటారు ఈ పప్పు రసం అనేది. కొంచెం పలుచగా తినేవాళ్ళు ఉంటే ఇది కలుపుకొని తింటారని పక్కన పెట్టుంటాను. ఇక చూసారా, వేడివేడిగా ముద్ద అయితే రెడీగా ఉందండి. ముద్ద కొంచెం అలా గుంతలాగా చేసి అందులోకి నెయ్యి వేసుకొని ఇది తింటూ ఉంటే ఆహా, సూపర్ ఉంటుందండి. ఆ టైంలో ఇంకా ఏది వేసినా బిర్యానీ ఉన్నా కూడా పక్కన పెట్టేయాలి, అంత బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. మీ సైడ్ కూడా ఇలానే చేస్తారా? ఎలా చేస్తారో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.